వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది 2024లో ఇవ్వబోతున్న తెలుగు కాంపోజిట్ ముఖ్యమైన ప్రశ్నలు. ముందుగా ప్రతిపాదక పద్యాలు. శివరాంజతట ఆయేమి సురుచిరతార నీరము అనలజ్యోతుల మా సర్దనుడు దశలను తమ దేశంబు. మరియు అపరిచిత పద్యాలు. ఆ కొన్ని గుడి అమృతము అల్పుడొప్పులు పలుకు ఆడంబరగాను కోపగణిత కొంచెమైన పోవును అనువుగాని చోట నదులు అమనరాదు ఆత్మశుద్ధి అనే ఆచారల తల నుండి విషము. ఇలా మొదలైన పద్యం. ఇక్కడ ఇవ్వబడినటువంటి 15 పద్యములు కనుక మీరు చదివి వాటి అర్థములు తెలుసుకునేటట్టయితే మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలరు. పద్య కవి పరిచయాలు. ఇవి 8 and 9వ ప్రశ్నల నుండి వస్తాయి. గడియారం, ఎర్రన్న, విద్వాన్ విశ్వం, శ్రీనాథుడు. పద్య ప్రక్రియలు. కవి ప్రక్రియ, శతకం, వచన కవిత. గద్య కవి పరిచయాలు. బోయి వేమన, పులకంటి, ధనకాపర్ ముఖర్జీ. పీఠిక, కథానిక, లేఖ. ఇవి కనుక ఖచ్చితంగా చదివినట్టయితే మీరు 8, 9 ప్రశ్నలు. గద్య లఘు ప్రశ్నలు. కాలం చాలా విలువైంది. సామాన్యంగా చరిత్ర నిర్మాతలు, పల్లె ప్రజలు. ప్రతివాళ్ళు ప్రశ్నించారు. కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. గోరింత దీపాలు. మీరు గ్రహించిన పల్లెటూళ్ళు కన్నీరు పెడుతున్నా ఒంటరిగా ఉన్నప్పుడు పల్లె గొప్పదా పట్నం గొప్పదా చిత్రగిరి నుంచి. ఇలా ఇవ్వబడిన ప్రశ్నలు మీరు చదివినట్టయితే మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలరు. రామాయణంలో ఇవ్వబడిన పాత్ర స్వభావాలు. శ్రీరాముడు, మందిర, భరతుడు, విభీషణుడు, లక్ష్మణుడు, రావణుడు, సీత, కైకేయి, త్రిజట, వాలి, సుగ్రీవుడు, మారీచుడు మరియు హనుమంతుడు. ఈ పాత్ర స్వభావంలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సన్నివేశం ద్వారా గ్రహించిన విషయాల ప్రశ్నలు. నీ చేతిలో చావటం కంటే శ్రీరాముని చేతిలో సీతను శ్రీరాముని అప్పగించడం అన్ని విధాల మంచిది. ఇలా ఇక్కడ ఇవ్వబడినటువంటి మొదలైన ప్రశ్నలు కనుక మీరు చదివినైతే వీటిలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. విషయాత్మక ప్రశ్నలు. శ్రీరాముని పట్టాభిషేకాన్ని ప్రజలు ఎందుకు సమర్థించారు? మారుచిన పరిస్థితి ముందు నెయ్యి వెనక్కి పోయి ఎందుకు మారింది? శూర్పణఖ. మరియు ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నలు 13 ప్రశ్నలు. ఈ 13 ప్రశ్నలను మీరు క్షుణ్ణంగా చదవగలిగితే మీరు సమాధానం చేయగలరు. పద్య వ్యాసరూప ప్రశ్నలు. మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వం, వెన్నెల విస్తరించిన తీరును, శతకమధురం ఆధారంగా సజ్జనుని లక్షణాలు, మాణిక్య వీణ పాఠ్యభాగ సారాంశం, భిక్ష పాఠ్యభాగ సారాంశం, నైతిక విలువలు అంటే ఏమిటి, స్త్రీలు పూజారత్నంలోని శివాజీ మాటలను రాయండి, శతకమధురం ఆధారంగా సజ్జనుని లక్షణాలను మరియు నైతిక విలువలను రాయండి. గద్య రూప ప్రశ్నలు. పల్లెటూరు ప్రశాంత జీవితానికి సౌఖ్యానికి పుట్టినిల్లు, చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ప్రధానంగా ఉన్నారని భావన, గోరింద దీపాలు, వృద్ధుని పాత్ర సౌపరు గొప్పదా, శిశువుల పెంపకంలో పక్షులకి మానవుల మధ్య ఉన్న సమయాలను, మా ప్రయత్నం శీర్షిక పాఠ్యం సారాంశాన్ని, చిత్రీకరణ గురించి రాయండి. ఇక్కడ రామాయణం సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్నలను 10 ఇచ్చినాం. ఈ 10 ప్రశ్నలనే ప్రశ్నాపత్రంలో మార్చి ఇవ్వగలరు. ఇది మీరు గమనించగలుగుతారని ఆశిస్తున్నాను. మరియు సృజనాత్మక ప్రశ్నలు. ఇక్కడ మేము 9 ప్రశ్నలు ఇచ్చినాం. ఈ 9 ప్రశ్నలని క్షుణ్ణంగా చదివి 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.